ఏంటండి ఈరోజు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చినట్లున్నారు? అవునమ్మా, ఈరోజు ఆఫీసులో క్లయింట్ మీటింగ్ త్వరగా అయిపోయింది. సో నేను బయలుదేరి వచ్చేసా. అవును, జెస్సీ ఎక్కడ? తను బెడ్రూమ్ లో పడుకొని ఉంది. ఏమైందో తెలీదు, చాలా బాధగా ఉంది. ఏమైంది? భోంచేయలేదా? ఏంటో తెలియదు, సైలెంట్ గా వచ్చి పడుకొనింది. చాలా బాధతో ఉంది. నువ్వేమైనా తిట్టావా? నేనేం తిట్టలేదండి. సరే, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురాపో. సరే. మా బ్యాగ్లో ఫ్రూట్స్ ఉన్నాయి, వాటిని ఫ్రిడ్జ్లో పెట్టు. సరేనండి. జెస్సీ, జెస్సీమా, జెస్సీమా, ఏమ్మా భోంచేయలా? అమ్మ ఏమైనా చెప్పిందా? అమ్మ తిట్టిందా? నిన్నే కదా అడుగుతున్నా. జెస్సీమా, ఇక్కడ చూడు, డాడీ పిలుస్తున్నాడు చూడు. అమ్మో, బంగారాన్ని కళ్ళల నీళ్లు చూడు. ఏమైందిరా? అమ్మ తిట్టిందా? మరి చెప్పు, డాడీ దగ్గర చెప్పు. నిన్నెవరైనా తిట్టారా? నా ఫ్రెండ్స్ ఎవరు నాతో మాట్లాడటం లేదు. అవునా? ఎందుకు ఫ్రెండ్స్ నీతో మాట్లాడడం లేదు? నువ్వేమైనా స్కూల్లో తప్పు చేసావా? నా ఫ్రెండ్ కావ్య మీకు తెలుసు కదా, అవును. తను స్కూల్ వాటర్ ట్యాప్ ని విరగొట్టేసి నేనే చేశానని మిస్ దగ్గర కంప్లైంట్ చేసింది. రేపు పేరెంట్స్ తో వస్తేనే స్కూల్ అలౌ చేస్తారని మిస్ చెప్పారు. సరే వదిలి, డాడీ రేపు స్కూల్కి వచ్చి కావ్యాన్ని మిస్ దగ్గర చెప్పి ఇరికిద్దాం, ఓకేనా? కావ్యాన్ని కొట్టిద్దాం, సరేనా? ఇప్పుడు లే, భోంచేయడానికి రా. ఇదేం ఫస్ట్ సారి కాదు, రెండవసారి నేను తప్పే చేయకుండా నన్ను ఇరికించింది. ఇక్కడ చూడు, ఎవరైనా నిజాయితీగా ఉంటే వాడు చుట్టూ ఉండి ఇష్టపడిన వాళ్ళు వాడిని ఇలా ఇరికించడానికి చూస్తుంటారు. అలాగే కావ్యకి నువ్వు నిజాయితీగా ఉండడం ఇష్టం లేదు, అందుకే మిస్ దగ్గర నేను ఇరికించింది. దీనికి ఉదాహరణగా డాడీ నీకు ఒక కథ చెప్తాడు, సరేనా? ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో తల్లి, తండ్రి, ఒక కుమార్తె, వీళ్ళు ముగ్గురు సంతోషంగా జీవిస్తున్నారు. ఆ గ్రామం పక్కనే ఇన్సూరెన్స్ కంపెనీలో అతనికి ఒక జాబ్ వచ్చింది. అతని పనిని అతను ఎంతో ఇష్టంగా పనిచేస్తున్నందున అతనికి మంచి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయి. జాబ్ లో కూడా ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ వచ్చాయి. ఎంత పేరు వచ్చినా ఏం లాభం? పనిచేసే స్థలంలో అసూయపడి చెడ్డవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంట్రా వీడికి మాత్రం మంచి పేరు, ప్రమోషన్స్ వస్తున్నాయి, వీడిని ఎలాగైనా ఈ పనిలోండి పంపేయాలని వాళ్ళంతా ఒక టీమ్గా ఆలోచించారు. సరైన సమయం చూసి డబ్బు దొంగిలించాడని అతని మీద నింద వేశారు. పై అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఆ నింద వలన అతనికి రావాల్సిన పేరు, ప్రఖ్యాతి, ప్రమోషన్స్ అన్నీ చేజారిపోయాయి. బట్ అతను ఎంతో ప్రయాసపడ్డాడు. నేను ఆ తప్పు చేయలేదు, నన్ను నమ్మండని అందరు ఎదుటి చెప్పినా చివరికి అతను చెప్పింది ఎవరూ వినలా. మనసు ఇరిగిపోయి వేరే దారి లేదని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదిగోండి నీళ్ళు. మీ ఇద్దరికి భోజనం పెట్టాను, తనని కూడా తీసుకొని రండి. డాడీ, తర్వాత ఏమైంది? ఆ సమయంలో అతడి స్నేహితుడొకడు అతని దగ్గరకు వచ్చి, ఏరా ఎందుకు డల్లుగున్నావు అని అడిగాడు. అందుకు అతడు జరిగిందంతా చెప్పాడు. దీనికోసమా? నువ్వు బాధపడొద్దు, నేను కూడా ఈ విధంగా మనసు ఇరిగిపోయిన సమయంలో యేసు పిలుచున్నాడో ప్రార్థన గోపురానికి వెళ్ళి ప్రార్థించి వచ్చా. ఆ తరువాత చూడు, అద్భుత రీతిగా నా జీవితం మారిపోయింది. అలాగే నువ్వు కూడా యేసు పిలుచున్నాడో ప్రార్థన గోపురానికి వెళ్ళి కన్నీరుతో ప్రార్థన చేయి, ఖచ్చితంగా నీ పరిస్థితి మారుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇతను తను చెప్పిన విధంగా యేసు పిలుచుచున్నాడో ప్రార్థనా గోపురానికి వెళ్ళి ప్రార్థించాడు. అక్కడున్నవారు కూడా ఇతని కోసం ప్రార్థించారు. అతడు కన్నీరుతో ప్రార్థించగా ఆ ప్రార్థనా ఫలితం ఏం జరిగిందో తెలుసా? ఎవరెవరు అతని మీద నింద వేశారు వారంతా వచ్చి అతని దగ్గర క్షమాపణ అడిగారు. వారంతా తామే ఆ తప్పు చేశామని క్షమించమని అడిగారు. దీనివలన అతనికి రావాల్సిన ప్రమోషన్స్ అంతా వచ్చింది. తిరిగి అతనికి మంచి పేరు, ప్రఖ్యాతలతో సంతోషంగా జీవించాడు. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే అతనికి అదే ఆఫీస్లో నిజాయితీ గల బెస్ట్ ఎంప్లాయీ అనే అవార్డు వచ్చింది. డాడీ, మీరు చెప్పిన కథ చాలా బాగుంది. చాలా బాగుందా? సరే, ఈ కథలో వచ్చిన విధంగా నీ మీద నింద వేసిన వారంతా ఒకరోజు తప్పు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతారు, సరేనా? దీన్ని నీకెందుకు చెప్తున్నానంటే, నువ్వు ఇంటి దగ్గర కంటే స్కూల్లోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తుంటావు. అలాంటప్పుడు స్కూల్లో జరిగిన మంచో చెడో తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోవాలి. చెప్తేనే ఏది తప్పో వాళ్ళు తెలుసుకొని దాన్ని సరిచేస్తారు. నీ మనసులోనే పెట్టుకున్నందువల్ల కొన్ని తప్పులు జరుగుతాయి. మొదట దీన్ని నువ్వు తెలుసుకో.
నీకు స్కూల్లో ఏం జరిగినా డాడీ దగ్గర మమ్మీ దగ్గర కొద్దిగైనా షేర్ చెయ్యి, సరేనా? చెప్పితేనే నీ బాధలు తీరుతాయి, సరేనా? డాడీ నన్ను ఒక్కసారి బెతెస్దాకి తీసుకొని వెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తా, కానీ దానికి ముందు నువ్వు వచ్చి తినాలి, సరేనా? తిందమ్మా, రా పోదాం. డాడీ ఒక్క నిమిషం. చెప్పుమా. డాడీ నాకు ఒకే ఒక డౌట్ ఉంది. అడుగు. ట్రూ స్టోరీ చెప్పారు కదా, అవును. ఆయన ఎవరు? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ స్టోరీ వేరే ఎవరితో కాదు, మీ నాన్నదే. మీరా? రా భోంచేద్దాం. నా పేరు జోష్వా. నేను ఒక ఇన్సూరెన్స్ ఆఫీసర్గా మదురైలో ఉద్యోగం చేశాను. నేను నీతి యథార్థంగా ఉండాలి, ఉద్యోగంలో కరెక్ట్గా ఉండాలని నేను సమయానికి వెళ్ళి సమయానికి వస్తాను. అక్కడ ఒక సహోదరుడు నాకు ఒక సాధకంగా లేకుండా అన్ని ఆటంకాలను కల్పిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అప్పుడు నా మనసు వేదనగా ఉండెను. అవును, నేను నీతిగా యథార్థంగా ఉండాలని తలంచినందున నేను ఆటంకంగా ఉంటానని తలంచి, నేను తీసుకోలేని డబ్బును వారు చేతులతో తీసుకొని ఆ పని చేసి నా మీద ఆ నేరము మోపి ఆధారాలు చూపించి నన్ను బయటకు పంపించారు. అటువంటి సమయంలో నేను మందు త్రాగి చనిపోవాలని తలంచినప్పుడు నేను వచ్చి యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురంలో ప్రార్థించాను. అప్పుడు నాకు ఇలా చెప్పారు, మీరు ఎందుకు తొందరపడుచున్నారు? మేమందరం మీకు సహాయం చేస్తాము మరియు ప్రార్థన చేస్తాము. దేవుడు మీ ఉద్యోగమును తిరిగి మీకు ఇస్తాడు. ఆ తరువాత మరుసటి వారమే యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురంలో చెప్పారు. డాక్టర్ పాల్ దినకరన్ గారు, మీరు ఆశీర్వాద కుటుంబకు వెళ్ళండి అని చెప్పి బస్ ఎక్కించి పంపించారు. ఆ రోజు నేను వెళ్ళాను. బెతెస్దాలో దేవా నీవు మాట్లాడు అని చెప్పి ప్రార్థించి తిరిగి వస్తున్నప్పుడు, రేపు వారు ఉద్యోగంకు వెళ్ళునట్లు చేయము, ఉద్యోగంలో పదోన్నతి వచ్చున్నట్లుగా చేయము, జీతము వచ్చునుగాక యేసు నామమున, ఆ జీతము ఇంటి బాధ్యతలన్నింటినీ తీసుకున్నట్లుగా చేయుము అని చెప్పారు. ఆ క్షణంలోనే పరిశుద్ధాత్మ నా శరీరంలోనికి అగ్ని వలె దిగి వచ్చాను. ఎవరు చేశారో వారిద్దరిని దేవుడు దర్శించి రాత్రి అంతయు వారిని నిద్రపోకుండా చేసి వారిని దర్శించి, మేము వారికి విరోధముగా చేశాము, ఎక్కడ నేను సిగ్గును అవమానమును అనుభవించాను అదే స్థలంలో నా తలను హెచ్చించి ఉన్నత అధికారిగా నన్ను నియమించారు. డాక్టర్ పాల్ దినకరన్ గారి ద్వారా ప్రవచనంగా ప్రభు తెలియచేసినవన్నీ నెరవేర్చబడుటగాక నా కుటుంబాన్ని ఎంతో దీవించి ఆశీర్వదించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.